హలో ఎవరివన్, ఈరోజు నా ఛానల్లో చల్ల మిరపకాయలు ఏ రకంగా చేయాలో పూర్తి వీడియో అయితే అప్లోడ్ చేశాను. ఈ వీడియో మీరు పూర్తిగా చూసిన తర్వాత మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇవి 1 ఇయర్ వరకు ఇంట్లోనే స్టోర్ చేసుకుని పప్పులో కానీ అలాగే ఏదైనా రసంలో కానీ ఇవి వేయించుకుని చాలా చాలా టేస్టీగా ఉంటాయి. వీటి కోసం అయితే నేను 2 kgs మిర్చిని తీసుకొని ఇలా వాటర్లో క్లీన్ చేసి దీనికైతే నైఫ్తో డాట్స్ అయితే పెట్టాను. వీటి కోసం 1 లీటర్ పెరుగు అయితే తీసుకున్నాను. ఆ పెరుగులా వేస్తే కనుక గడ్డల కింద ఉండి అవైతే మిరపకాయలు సరిగా లాక్కోదని చెప్పి దాన్ని అయితే మజ్జిగ చిలికి మరీ వేశాను. చూసారు కదా ఫ్రెండ్స్, నేనైతే 1 లీటర్ పెరుగు తీసుకొని 2 లీటర్స్ పచ్చిమిర్చికి గాను 1 లీటర్ పెరుగు తీసుకొని అందులో ఒక 1 లీటర్ వాటర్ అయితే యాడ్ చేసి ఇవి గడ్డలు లేకుండా బాగా చిలికి ఇలా నైఫ్తో డాట్లు పెట్టినటువంటి పచ్చిమిర్చిని అయితే ఇందులో వేసాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ మధ్యగా అయితే ఇలా చిలుగుతుంటే అలా తీసుకొని తాగేయాలనిపిస్తుంది. నేనైతే చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు చేసేటప్పుడు అయితే దీని మీద వచ్చి వెన్న దొంగతనంగా అయితే తినేసేదానండి తీసుకొని. ఇప్పుడు అయితే నాకు అది గుర్తొచ్చింది. ఈ మధ్యగా అయితే ఇలా చిలికిన తర్వాత ఇందులో ఒక 2 స్పూన్స్ వరకు సాల్ట్ అయితే యాడ్ చేశాను. ఇందులో కొంచెం సాల్ట్ తక్కువే వేయాలి. అవి డ్రై అయ్యేపటికి మళ్ళీ సాల్ట్ ఎక్కువైపోయి టేస్ట్ అయితే బాగుండదు. ఎందుకంటే ఒకసారి అలానే జరిగింది నాకు. కొంచెం సాల్ట్ మనం టేస్ట్ చూస్తే జస్ట్ మనం మామూలుగా తింటే ఎలా సరిపోతుందో అలా ఉంచుకోవాలి. మరి కొంచెం ఉప్పు కనుక ఎక్కువ వేస్తే కనుక ఇవి టేస్ట్ మట్టుకు పాడైపోతాయి. ఉప్పు ఎక్కువైపోయి తినలేము. ఇవైతే ఈ డాట్స్ పెట్టిన పచ్చిమిరపకాయలు అయితే ఈ మజ్జిగలో ఇలా వేసేసాను. ఇవి ప్రస్తుతానికి మజ్జిగలో తేలుతున్నాయి, కానీ 2 డేస్ తర్వాత మళ్ళీ అవి అన్నీ కలిసే విధంగా పైకి కిందకి గరిటె పెట్టి కలిపితే 2 or 3 టైమ్స్ కలిపితే కనుక మజ్జిగ అనేది ఆ మిరపకాయలకు పట్టి బాగుంటుంది. నేనైతే 3 డేస్ వరకు వీటిని తీయాలనుకోవట్లేదు. 3 డేస్ తర్వాత తీసి ఇవి ఎండలో పెడితే బాగా డ్రైగా అయ్యేంత వరకు 4 డేస్ వరకు ఎండలో పెట్టి అవి డ్రై అయిపోయిన తర్వాత తీసి ఫ్రై చేసి తింటే బాగుంటుంది. ఈ మిరపకాయలు మాత్రం ఈ సీజన్లోనే మనం చేసి దాచిపెట్టుకోవాలి. మళ్ళీ వర్షాకాలం అయితే మళ్ళీ చేయడానికి వీలు పడదు కదా. ఏది ఏమైనా కానీ కోనసీమ వాళ్ళు మాత్రం ప్రతి సమ్మర్లో కూడా ఇలా వడియాలు, ఇలా మజ్జి మిరపకాయలు అన్నీ కూడా పెట్టి ఆవకాయలు కూడా పెట్టి 1 ఇయర్కి సరిపడగా ఇంట్లో స్టోర్ చేసి పెట్టుకుంటాము. అయితే ఇవి మాత్రం మా ఏరియాలో వాళ్ళు మాత్రం కంపల్సరీ సమ్మర్లో ఇదే పని మీద ఉంటారండి. పిండి వడియాలు, అదే రకంగా మజ్జిగ మిరపకాయలు, బూడిద గుమ్మడికాయ వడియాలు ఇవన్నీ కూడా చేసి దాచిపెట్టుకొని 1 ఇయర్ వరకు ఇంట్లో పెట్టుకొని కావాల్సినప్పుడల్లా తీసుకొని అవి ఫ్రై చేసుకుని తింటూ ఉంటాం. మీ ఏరియాలో మరి ఎలా చేస్తారో నాకైతే తెలియదు, కానీ ఇవి మాత్రం చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. ఈ చల్ల మిరపకాయలను మీరు ఒకసారి ట్రై చేయండి. మా కోనసీమలో అయితే మేము ఒక్కలో పెట్టుకుని తినేస్తే సరిపోదండో. మేము వడియాలు పెట్టామని వీడియో ఒకటి మళ్ళీ నా ఛానల్ అప్లోడ్ చేస్తున్నాను కదా. ఇవి చూసిన వాళ్ళంతా వడియాలు నీకేనా మాకు లేవా అని చెప్పి అడుగుతున్నారు. ఈ వీడియో పెట్టడమేమో కానీ మా ఫ్రెండ్స్ అందరికీ నేను ఏది చేసినా కానీ షేర్ చేయాల్సి వస్తుంది. ఏదేమైనా కానీ మనం ఏది చేస్తున్నా నలుగురికి పంచితే ఆనందం వేరు కదండి. చూసారు కదా, ఇవి అయితే 3 డేస్ తర్వాత ఇలా వచ్చినాయి. వీటిని తీసి ఎండలో పెట్టి ఇవి బాగా డ్రై అయ్యే విధంగా ఒక 4 డేస్ వరకు అయితే ఎండలో పెడతాను. ప్రస్తుతం బాగా ఎండలు మండిపోతున్నాయి కదండి. 4 డేస్లో అయిపోవచ్చు అని అనుకుంటున్నాను నేనైతే. ఈ మజ్జిగ చూసారు కదా, ఫస్ట్ అయితే మజ్జిగ మిరపకాయలు వేసిన వెంటనే మిరపకాయలు అయితే పైన తేలినాయి. ఇప్పుడైతే మజ్జిగలు అయితే మునిగిపోయి అవి బాగా వాటికి పట్టి కలర్ కూడా మారినాయి. ఇప్పుడైతే నేను వీటిని మా బిల్డింగ్ పైన అయితే ఇలా ఎండలో పెట్టేసి 4 డేస్ తర్వాత తీసేసాను. అవి అయితే చాలా చాలా బాగున్నాయి. ఈ మధ్య మిరపకాయలు చేసేటప్పుడు మాత్రం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి. ఎందుకంటే ఈ మిరపకాయ ఎంత పొడవు ఉందో అంత పొడవు కన్నా నైఫ్తో పెట్టి చేస్తే కనుక అది విడిపోయి మిరపకాయలా ఉండదు. కాబట్టి చిన్న చిన్నగా డాట్స్ లాగా నైఫ్తో గుచ్చి పెట్టుకుంటే బాగుంటుంది. లేదంటే నేను అలాగే కొన్నాళ్ళకి పెట్టాను, అవన్నీ కూడా మిరపకాయలా రాకుండా విడిపోయినాయి. కాబట్టి చిన్నగా డాట్ పెడితే ఆటోమేటిక్గా అందులోకి మజ్జిగ అనేది వెళ్ళి బాగుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే ఈ మధ్య మిరపకాయలు రెడీ అయినాయి. ఫ్రై చేసాక ఈ రకంగా వచ్చినాయి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.